Hi, hello, welcome to the legal stories. And day 10 of a legal query is about what is పోస్కో యాక్ట్ అనేది చాలా మందికి క్వశ్చన్. సో దట్ అందులో ఇప్పుడు మనం చెప్పబోయేది ఎవరిని కన్సిడర్ చేస్తారు అండ్ వాట్ టైప్ ఆఫ్ క్రైమ్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏంటంటే మనకి ఏదైతే నిర్భయ కేసు ఉందో దాంట్లో ఒక 18 18 ఇయర్స్ అబ్బాయి, 17 ఇయర్స్ అబ్బాయి అనే అబ్బాయి ఉన్నాడు. కానీ అతనికి పోస్కో యాక్ట్‌కి కింద వర్తిస్తుంది. సో దట్ అందరి క్రిమినల్స్‌ని మనకు ఏదైతే అబోవ్ 18 ఇయర్స్ వాళ్ళకి సెక్షన్ లా ఏవైతే ఉంటాయో దాని కింద కన్సిడర్ చేస్తారు. బిలో 18 ఇయర్స్ అండ్ 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకు సెపరేట్ లా ఉంటది. వాళ్ళు హీనియస్ క్రైమ్స్ అనేవి ఇంకా మామూలుగా అయితే 18 ఇయర్స్ పిల్లోళ్ళు అంత హరాస్మెంట్‌కైతే వెళ్ళరు. బికాజ్ అది హీనియస్ క్రైమ్ కాబట్టి చాలా అరుదైన క్రైమ్స్ మాత్రమే అలాంటి వాళ్ళు చేయగలుగుతారనే దాన్ని బట్టి వాళ్ళకు డెత్ పెనాల్టీ గానీ, సెంటెన్స్ టు డెత్ కానీ ఏదైనా ఉంటుంది. అదే బిలో 18 ఇయర్స్ వాళ్ళకు వాళ్ళేవైతే హరాస్మెంట్ కానీ, లేకపోతే మోడెస్టీ ఉమెన్‌ని వెక్కిరించడం గానీ, అలాంటివి ఏవి చేసినా, లేదంటే మర్డర్ ఏదైనా అన్‌ఫార్చునేట్‌గా లేదంటే ఏదైనా క్రైమ్‌లో పార్టిసిపేట్ చేసినా, వాళ్ళకన్నీ వేరే ఉంటాయండి. బికాజ్ ద యాక్ట్ ప్రకారమే వాళ్ళను త నిందిస్తారు. సో, పిల్లల్ని ఎప్పుడైనా సరే అన్‌అవాయిడబుల్ సర్కమ్‌స్టాన్సెస్ నుంచి ఖచ్చితంగా వాళ్ళని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ అలాంటి ఇన్సిడెంట్స్ ఏవి జరిగినా లైఫ్‌లో మాత్రం మళ్ళీ ఎప్పటికీ రాలేరు. సో దట్ ప్లీజ్ అవాయిడ్ అన్నెసెసరీ ఫైటింగ్స్ ఉన్నా సరే, ఏదున్నా సరే, సో దట్ వీ కెన్ బికమ్ ద బెస్ట్.